అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి 24 సీట్లు, అలాగే 3 ఎంపీ స్థానాలు, మిగతా చోట్ల టీడీపీ పోటీ చేస్తుంది. అలాగే ఉదయగిరి, మా ఊరు ఉదయగిరి నియోజకవర్గం మాది. మా ఉదయగిరికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ క్యాండిడేట్ని ప్రకటించడం జరిగింది నిన్న. అయితే ఉదయగిరి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఉదయగిరి ప్రజలు చాలా చైతన్యవంతులు. రాజకీయ పరంగా చాలా చైతన్యవంతులు. మాకు తెలిసినంత రాజకీయం ఏ నియోజకవర్గంలో ఏ మూలకి వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా అంతగా తెలియదు. మాకు తెలిసినంత రాజకీయం ఏ నియోజకవర్గంలో తెలియదు. అంత చైతన్యవంతులం మేము. అలాగే ఉదయగిరికి ఒక చరిత్ర ఉంది. ఉదయగిరి కొండకి మరో చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉంది, చాలా పెద్ద చరిత్ర ఉదయగిరికి. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది. రాజుల కాలం నుంచి రాజధానిగా పాలించిన ఉదయగిరి, మా ఉదయగిరి అంత చరిత్ర ఉంది. మా ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఉదయగిరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే, మా కష్టాలను తెలుసుకొని మాకు సపోర్ట్గా నిలబడితే ఆ వ్యక్తిని నెత్తిని పెట్టేసుకుంటాం. అదే కానీ తేడాగా చేశారనుకో తొక్కేస్తాం. మళ్ళీ రాజకీయాలు రావాలంటే భయపడే విధంగా బుద్ధి చెప్తాం, ఓట్ల ప్రకారంగా. అంత చైతన్యం ఉంది ఆ ఉదయగిరి ప్రజలకి. సో మా ఉదయగిరి గురించి మేము చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బు అనుకుంటారు కాబట్టి మా ఊరి గురించి మేము చెప్పుకుంటే ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కాబట్టి. అయితే అక్కడ టీడీపీ క్యాండిడేట్కి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆయన కాకర్ల సురేష్ అని ఒక ఎన్ఆర్ఐ, ఆయనకి కేటాయించడం జరిగింది. సో గతంలో 2014లో బొల్లినేని రామారావు గారని ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన గెలవడం జరిగింది. ఆయన పెద్దగా చేసింది ఏం లేదు. సో 2019లో ఆయన ఓడించాము. ఓడించిన తర్వాత ఆయన అసలు బయటికే రాలేదు, ఆయన బయటికే కనపడలేదు, ఆయన ఎక్కడున్నా కూడా తెలీదు. అసలుకి ఉదయగిరికి ఒక లీడర్షిప్ అనేది లేకుండా కోల్పోయింది. నిజంగా లీడర్షిప్ అనేది కోల్పోయింది ఆయన బయటికి రాకపోవడంతో, ఆయన ఓడిపోవడంతో. సో ఆయన ప్రజల గురించి పట్టించుకోవాలా. సో అలాంటి టైంలో కాకర్ల సురేష్ గారని ఆ వ్యక్తి వచ్చారు. సో ఆ వ్యక్తికి గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఆయన గురించి, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన గురించి తెలియాలి రాష్ట్ర ప్రజలకి, మీకు కూడా తెలియాలి. సో అందుకోసం చేస్తున్నాను. అలాగే కాకర్ల సురేష్ గారికి వీడియో సందర్భంగా నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. ఒక ఓటర్గా, ఒక నియోజకవర్గ ఓటర్గా, ఒక జన సైనికుడిగా నేను కొంచెం మీతో కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను సార్. దయచేసి మీరు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. మీరు వీడియో కానీ చూడకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కాకర్ల సురేష్ గారికి వీడియో చూపించండి. ఒక 2 నిమిషాలు సార్. మీ గురించి, మీరు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకి చెప్పి, రాష్ట్ర ప్రజలకు చెప్పి, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి మా వాళ్ళకి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. అయితే కాకర్ల సురేష్ గారని ఒక ఎన్ఆర్ఐ, ఆయన విదేశాలకు వెళ్ళి చాలా కష్టపడి ఆయన ఎంతో కొంత సంపాదించుకొని పుట్టిన గడ్డను రుణం తీర్చుకోవాలని, పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని చెప్పి సో ఇక్కడికి ఉదయగిరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దిక్కు లేకుండా ఉదయగిరిని, అంటే లీడర్షిప్ లేని ఒక ఉదయగిరిని ఆయన భుజాలకి వెత్తుకొని ఆయన గత 2 సంవత్సరాలుగా చాలా కష్టపడి అనేక కార్యక్రమాలు ఆయన ఒక ట్రస్ట్ ద్వారా, కాకర్ల సురేష్ అని ఒక ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి ఉదయగిరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన చేస్తున్నది 1, 2 కాదు, చాలా చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మహిళలకి చాలా పెద్దపేట వేశారు. ఆయన ఉదయగిరి మహిళలకి కుట్టి మిషన్లు నేర్పించడం కానీ ఆయన సొంత డబ్బులతో, అలాగే బ్యూటిషియన్ ఆయనే ఫీజులు కట్టి, ఆయనే ట్రైనింగ్ ఇప్పించి ఆయనే చాలా పెద్దపేట వేస్తున్నారు. మహిళలకి చాలా రకాలుగా మహిళలకి చాలా అండగా నిలబడుతున్నారు. అలాగే చిన్న కష్టం ఉంది అని తెలిసిన వెంటనే ఆయన అక్కడికి వాలిపోతున్నారు. వాళ్ళు చిన్న వాళ్ళ, పెద్ద వాళ్ళు ఏ కులం, మతం అయ్యే చూడకుండా ఆయన అందరినీ దగ్గర చేర్చుకుంటూ ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కరిస్తూ, ఆర్థికంగా కూడా పరిష్కరిస్తూ చాలా ముందుకు వెళుతున్నాడు ఆయన. అలాగే ఎవరైనా ఇంట్లో చనిపోతే 1,00,000 రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎవరు చనిపోయినా కానీ 1,00,000 రూపాయలు తగ్గకుండా ఆయన ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే బర్రులు కానీ
పశువులు కానీ ఇలాంటి ఏమన్నా చనిపోయినా కానీ వాళ్ళకి ఏరే పశువులు బర్రెలు కొనించడం, లేకుంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయటము, వాళ్ళకి అండగా నిలబడటము, ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉదయగిరి ప్రజల్ని చాలా దగ్గర చేసుకున్నాయి. కాకర్ల సురేష్ అంటే ఉదయగిరి ప్రజల్లో ఒక కుటుంబ సభ్యుల్లో అయిపోయాడు. అంత ఆదరణ పొందారు. తక్కువ టైంలోనే 2 సంవత్సరాల్లోనే, 2 సంవత్సరాలు కాలేదు, 1.5 సంవత్సరాల్లోనే అంత ఆదరణ పొందారు కాకర్ల సురేష్ గారు. అంత ప్రేమ చూపించారు, అంత ఓన్ చేసుకున్నారు ఉదయగిరి ప్రజలు. అయితే ఉండరా సాలు కానీ ఏం చేసినా కానీ రాజకీయం గురించి చేస్తారు, టికెట్ కోసంగా చేస్తారు, గెలవడం కోసంగా చేస్తారు అని చెప్పి మీరు అనొచ్చు. సెల్ఫ్ డబ్బు కొట్టుకోబాక అని చెప్పి మీరు అనొచ్చు. కానీ రాజకీయమే, అందరూ చేసేది రాజకీయమే, మీరు చేసేది రాజకీయమే, నేను చేసేది రాజకీయమే, అందరూ చేసేది రాజకీయమే. కానీ ఆ రాజకీయం మంచి రాజకీయం అయి ఉండాలి. ఆ రాజకీయం 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. ఆ రాజకీయం 10 మందికి ఉపయోగపడితే దాన్ని రాజకీయం అంటారు. అలా ఉంటే మంచిది రాజకీయం, దాంట్లో ఎలాంటి తప్పు పట్టడం లేదు. అంతేగాని అధికారం కోసం ఏదో ఒకటి చేయాలి, తప్పులు చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి చేసేసి మోసపోయి ఇలాగ కాదు కదా. రాజకీయం చేస్తున్నారు, అతను చేయనివ్వండి, ఆయన మంచి రాజకీయం చేస్తున్నారు, సపోర్ట్ చేద్దాం. సరే, ఇది పక్కన పెడితే ఆయన గురించి ఇంకా చెప్తే చాలా ఉంది. కానీ సురేష్ గారికి, కాకర్ల సురేష్ గారికి నా విన్నపం, నా విజ్ఞప్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకర్ల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం ఓటర్గా ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. మీకు కంగ్రాట్స్ చెప్తూ ఒక జన సైనికుడిగా కొన్ని సూచనలు. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు, ఇంకా నేను గెలిచేస్తాను, ప్రజలు కూడా నన్ను ఓన్ చేసేసుకున్నారు అని తక్కువ అంచనా వేసి మీరు కొంచెం కేర్లెస్గా ఉండవద్దని నా హెచ్చరిక. మీరు అందరినీ కలుపుకొని వెళ్ళండి, ముఖ్యంగా జన సైనికుల్ని కలుపుకొని వెళ్ళండి. ఉదయగిరి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది ఉన్నారు. సామాజిక పరంగానే కాపులు కూడా చాలా మంది ఉన్నారు. నేను కులం గురించి మాట్లాడలేదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాపు ఇది ఎన్ని కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాపు పరంగా కానీ, అభిమానం పరంగా కానీ, జన సైనికులు కానీ, కార్యకర్తల రూపంలో కానీ చాలా మంది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారు. సో ఈ సీట్లు ప్రకటించిన తర్వాత కొంత అసంతృప్తితో మా వాళ్ళు ఉన్నారు, ఉదయగిరిలో కూడా ఉన్నారు. సో వాళ్ళని మీరు కొంచెం బుజ్జగించో, ఓదార్చో, వాళ్ళని కలుపుకొని పోయే విధంగా మీరు ప్రయత్నించండి. మాకు టికెట్ ఇచ్చేశారు కదా, మేము గెలిచేస్తాం, ఎవరు వచ్చినా రాకపోయినా మేము గెలిచేస్తాం, ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు, జనసేనలు వస్తే రాని లేకుంటే లేదు అని ఇలాంటి అందరూ ఉన్నట్టు ధోరణిలో మీరు ఉండొద్దు సురేష్ గారు. అలకలు అనేది ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది, చిన్న చిన్న అలకలనంత మాత్రాన మేము పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెడతాము, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయము అని మేము అంటలా. పవన్ కళ్యాణ్ గారి వెంటనే నిలబడతాం. మిమ్మల్ని ఉదయగిరికి జనసేన టీడీపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. సో మీకే మా ఓటు, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. కానీ మమ్మల్ని హేళన చేయకుండా, మమ్మల్ని తక్కువ చేయకుండా కొంచెం మీరు కలుపుకొని ప్రజల్ని, ఉదయగిరి ప్రజల్ని, జన సైనికుల్ని కలుపుకొని ఆ నాయకులు, ఆ మండలంలో ఉన్నా కానీ గ్రామంలో ఉన్న నాయకులు, జనసేన నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏంది, లేకుంటే వాళ్ళు పడుతున్న ఇది కానీ అన్నీ తెలుసుకొని వాళ్ళని మీరు దగ్గరికి తీసుకొని కలుపుకొని మీరు ఉదయగిరి నియోజకవర్గంలో మీరు పర్యటించండి. మీ కార్యక్రమాలు ఇలాగే ఉండాలి. ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము. గ్రౌండ్ లెవెల్లో మేము కూడా వస్తాము, మేము కూడా తిరుగుతాము, మీకు ఓటేయమని చెప్పేసి మేము కూడా అడుగుతాము. కాకర్ల సురేష్ గారికి ఓటేయండి అని చెప్పి మేము కూడా అడుగుతాము, మేము కూడా నిలబడతాము, మీ అండగా మీకు సపోర్ట్ చేస్తాము. సో మీరు ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వదలకుండా కంటిన్యూగా అలాగే చేయండి. మీరు గెలవటం తథ్యం, మీరు గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు, మేము గెలిపించుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. గెలిచిన తర్వాత కూడా మీరు ఇలాంటి ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే ఈసారి అవకాశం ఉంటుంది. సరే గెలిచేసాం కదా, అందరిలాగా గెలిచేసాం కదా అని చెప్పేసి కార్యక్రమాలు చేయకుండా
ప్రజలు పట్టించుకోకుండా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు పని చేయాలని జన సైనికులను కూడా నేను కోరేది, ఉదయగిరి జన సైనికులను కూడా నేను కోరేది ఏంటంటే కాకర్ల సురేష్ గారిని మనం ఉదయగిరి నియోజకవర్గానికి నిలబెట్టడం జరిగింది. సో ఆయన్ని మనం గెలిపించుకుందాం. ఆయన ఉదయగిరి తరపున అసెంబ్లీకి పంపిద్దాము, ఆయన గెలిపించుకుందాము. ఆయన చూస్తుంటే తెలుస్తుంది ఆయన నిజాయితీగా రాజకీయం చేస్తున్నారని అనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుందాము. ఆయనకి జన సైనికులు అందరూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ మనం ఆయనకి అండగా ఉందాము, అండగా నిలబడదాము. ఆయన్ని గెలిపించుకొని ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తాము. అంటే కాకర్ల సురేష్ గారు, కంగ్రాట్స్ వన్స్ అగైన్. మీరు ఎమ్మెల్యేకి గెలవాలని కోరుకుంటూ ఉదయగిరి ఓటర్గా కనిగిరి కాదండి కలిగిరి ఓటర్గా కోరుకుంటున్నాను. జై హింద్.